ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో మనము విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తూ మనము ముందుకు సాగుతూ ఉంటామో దేవుడు మనకు చేసిన వాగ్దానము తప్పకుండా నెరవేరుస్తాడు. అవును, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ప్రకారము, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును, మనము దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే తప్పకుండా మనకు ఓర్పు ఎంతో అవసరమైనది. కనుక ప్రియులారా, మనము యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.